బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి. తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి లూర్దుమరెడ్డి మరియు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి షర్నిత్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, అంతోని, షర్విన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, వంగమర్తి, ఇటుకల, పహాడ్, అంబారిపేట గ్రామాలలో ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వంగమర్తి విచారణ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ, గురుశ్రీ పిల్లి అంతోని గారి 32వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, ఆంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కావలి విచారణ, కీర్తిశేషులు ఓసూరి జోసఫ్, మరియమ్మ, ప్రవీణ్, ఈరి రాయప్ప, ఈరి చిన్నమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సరోజనమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టుని యొక్క తలంపులు దేవుని యొక్క విధానములకు భిన్నముగా, దేవుని యొక్క ఆలోచనలకు లోబడి జీవించుచున్నటువంటి సత్పురుషులు, నీతిమంతుల యొక్క విధానములు క్రీస్తును తమ యొక్క రక్షకుడుగా, యేసును అభిషిక్తుడుగా అంగీకరించి విశ్వసించినటువంటి వారుగా ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలలో మనము గ్రహిస్తూ ఉన్నాం.
దుష్టుల యొక్క విధానములు, నీతిమంతుల యొక్క, విశ్వాసము గలవారి యొక్క విధానములు. ఈ తపస్సు కాలంలో మనందరము మన యొక్క దుష్టత్వము నుండి వైదొలగి మనలో ఉన్నటువంటి పాపపు శక్తిని, అంధకారపు ఈ యొక్క విధానములను మన నుండి దూరం చేసుకొని దైవశక్తి ప్రభావము వలన వీటన్నిటినీ మన నుండి తీసివేసి క్రీస్తుని మన యొక్క జీవితములో సంపూర్ణముగా అంగీకరించి దేవుని యొక్క విధానములో జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి మనందరము కూడా ఆ ప్రభుని యందు మన యొక్క విశ్వాసము నిశ్చలముగా స్థిరముగా ఉండుటకు, తద్వారా ఎటువంటి సైతాను శోధనలకు గురి అయిన, బాధలకు, హింసలకు గురి అయిన ఈ యొక్క తపస్కాల జీవితము తరువాత పునరుత్థాన జీవితములో మనందరము కూడా స్థిరపడి ఉంటకు కావలసిన అనుగ్రహాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని మనసారా క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలు మీకు తెలియను. కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా చేజిక్కిన ఈ తపకాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరచుకొని నూతన జీవమునకు పాత్రులమొగదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 12 నుండి 22 వరకు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి. మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవముకు తెచ్చుకొనేనేని తాను దేవుని బిడనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి. కావున అతని ఎంతమాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణముల వంటి వారము. మన కార్యములు అబద్ధములే నింద్యములైనవి, అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడతని పక్షము తీసుకొనును. శత్రుల భార్య నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి
పరీక్షకు గురి చేయుదుము. అతని శాంత భావం మేపాటిదో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావం ఎట్లుండును కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలనే మూర్ఖులైరి. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మములైన జీవితము బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. కాని ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును. కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభు అతనిని రక్షించును. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియూ విరుగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయమ్మా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయమ్మా. ప్రజాళికి నీ దివ్యనై ప్రకాశ మీయగా. ప్రజాళికి నీ దివ్యనై ప్రకాశ మీయగా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయమ్మా. నీదు ప్రేమ పాటలో నేను సాగిపోవగా. జీవనాత్మ పదములే నేను చూచి సాగగా. నాదు కండ్లు తేటగా ఆదరంబు చూపగా. ఆదరంబు చూపగా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయమ్మా. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయమ్మా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు, 10వ వచనము మరియు 25వ వచనము నుండి 30వ వచనం వరకు.
ఆ కాలములో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా గాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో, ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందురా. ఈయన ఎక్కడివాడో మనమెరుగుదుము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చెయ్యి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో దుష్టుల యొక్క భావములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో, దేవుడు వారిని ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారో, తమ యొక్క దుష్ట స్వభావము భావముల వలన వారు ఏ విధంగా తమ యొక్క జీవితములో దేవుని యొక్క తీర్పుకు గురి అవుతూ ఉన్నారో విని ఉన్నాము. ఈ తపస్కాలంలో మనందరము కూడా మనలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట స్వభావము ఆలోచనలు మన నుండి దేవుని యొక్క కృప వలన తొలగించుకొని క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో, క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయనను అనుసరించినటువంటి విధానములో మరింతగా స్థిరపడి ఉండుటకు పిలువబడుతూ ఉన్నాం. దీని కొరకు మనందరము కూడా మంచి మనసుతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములు, తపస్సును, మనలో చాలామంది ఈ యొక్క తపస్సును చేయుటకు కృత నిశ్చయముతో దీక్షను బోని ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టులు ఎటువంటి వారు, వారిని ఏ విధంగా గుర్తించాలో, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో సొలొమోను తన యొక్క గ్రంథములో మనకు వివరిస్తూ ఉన్నారు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఈ విధంగా తలుస్తూ ఉన్నారు. ఈ జీవితము, ఈ లోక జీవితము స్వల్పకాలికమైనది, వాస్తవమే. శోకమయమైనది, దానిలో సగము వాస్తవము ఉంటూ ఉన్నది, మిగతా అర్థము వాస్తవము కాదు. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోలేదు, నిజమే. మృత్యులోకం నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు, వాస్తవమే. అది సొలొమోను గ్రంథమును రచించినంత వరకు వాస్తవమే. కానీ మనకు దానిలో వాస్తవము లేదు. ఎందుకంటే మృత్యులోకము నుండి తిరిగి వచ్చినటువంటి క్రీస్తు మనకు ఈనాడు ఇవ్వబడి ఉన్నాడు. మనము కేవలము యాదృచ్ఛికముగా పుట్టితిమి, అవాస్తవము. మరణము తరువాత మన ఉనికి ఏమీ మిగులదు, ఇంకా అవాస్తవము. మన ఊపిరి పొగ వంటిది, మన బుద్ధిశక్తి కేవలము హృదయ స్పందన వలన పుట్టిన రవ్వ, పూర్తిగా అవాస్తవం. ఇటువంటి ఆలోచన వలన, ఇటువంటి నిరాశావాదము వలన మనుషులు ఏ విధంగా మూర్ఖులుగా ఉంటూ ఉన్నారో, వారి యొక్క
ఈ తప్పుడు అసత్యపు ఆలోచన వలన వారు మరింతగా తమ మూర్ఖత్వములో ఎదుగుతూ ఉన్నారు, అనగా దిగజారుతూ ఉన్నారు. మనము ఇంకను చదువుతూ ఉన్నాం. కాలక్రమమున మన పేరు మాసిపోవును, మన సాధించిన కార్యములు ఎవరు గుర్తించుకొనరు. ఇవన్నీ కూడా అవాస్తవములైనటువంటి ఆలోచనలు. ఇటువంటి ఆలోచనలు మూర్ఖులు కలిగి ఉంటూ ఉన్నారు. ఆ మూర్ఖులు మరెవరూ కాదు, మనలో చాలామందిమి. కాబట్టి ఈ విధమైనటువంటి మూర్ఖపు ఆలోచన కలిగినటువంటి వారు ఇంకా ముందుకు అడుగు వేసి నీతివంతమైన జీవితము, భక్తి జీవితము, దేవుని పట్ల భయమును భక్తిని కలిగి దేవుని యొక్క అనుసరణలో జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి, ఎంతో శ్రద్ధతో, కృత నిశ్చయముతో, పట్టుదలతో జీవిస్తూ ఉన్నటువంటి భక్తులు, నీతిమంతులు, పునీతులు, పవిత్రులు చూచినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం. దరిద్రుడును నీతిమంతుడైన నరుని పట్టి పీడింతము, వితంతువులు తల నెరసిన ముదుసలను అనాధారము చేయుదము. మన బలమే మనకు గొప్ప, లోకములో దౌర్బల్యమునకు తావులేదు. వినయముతో, విధేయతతో, దేవుని పట్ల భయభక్తులతో జీవించే వారికి వారు ఎదుగరు. ఇవి మూర్ఖుల యొక్క ఆలోచనలు. ఇది ఎంత వాస్తవమో మన జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని మనము కూడా చాలాసార్లు ప్రవర్తించే విధానమును గమనించినప్పుడు ఇది ఎంత వాస్తవమో మనకు అవగతమవుతూ ఉన్నది. అందుకని నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతనిని కోలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించుటలేదని మనలను నిందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నీతిమంతుని యొక్క ఉనికి దుష్టులకు ఒక కంటగింపుగా, ఆటంకముగా ఉంటూ ఉన్నది. చాలాసార్లు మన యొక్క స్వభావము, మన యొక్క భావములు ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి. రోజు దేవాలయంకు వెళ్ళి దివ్యబలి పూజలు పాలు పంచుకుంటున్నటువంటి వారిని చూచినప్పుడు, జపమాలను జపిస్తూ ఉన్నటువంటి వారిని చూచినప్పుడు, వారి యొక్క ఇంటిలో, వారి యొక్క జీవితంలో వినయ విధేయతలతో జీవిస్తూ ఉన్నటువంటి వారిని చూచినప్పుడు మనం ఎంతగా ఎగతాళి చేస్తూ ఉంటాం. వారి యొక్క జీవితమును చూచి వారిని మనము ఎంతగా మరింత దౌర్జన్యముతో వారి పట్ల ప్రవర్తిస్తూ ఉంటాం. అకారణముగా కేవలము దుష్టత్వము వలన, అసూయ ద్వేషము వలన వారి యొక్క మంచి జీవితము మనము జీవించలేనటువంటి ఈ యొక్క విధానమునకు ఒక ఆటంకముగా భావించి వారు కూడా మనలాగని చెడ్డవారుగా, దుష్టులుగా, మనలో ఒకరిగా, అవినీతి పరులుగా, చెడు మార్గములలో, చెడు అలవాట్లలో తాగుబోతువారుగా జీవించినట్లయితే మనకు చాలా చక్కగా సంతోషముగా ఉంటూ ఉన్నది. అందరూ ఒకే విధానములో ఉంటూ ఉన్నారు అనే ఆలోచన మనకు ఎంతో హాయిగా ఉంటూ ఉన్నది. కాబట్టి నీతిమంతులను నాశనం చేయడానికి, వారిని ఏ విధంగానైనా ఖండించడానికి, వారి యొక్క జీవితము అబద్ధము అని నిరూపించడానికి, వారు చేస్తూ ఉన్నటువంటి పనులు అవాస్తవము, ఏదో ఒక సమయంలో వారు కూడా బలహీనులు కాబట్టి వారు ఎంతగా నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడినా ఎక్కడొక చోట తప్పు చేస్తారు, వారిని పట్టుకోవడానికి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటామో సొలొమోను ద్వారా మనకు ఆ మహారాజు యొక్క జ్ఞానములో మనకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి దుష్టుల ఆలోచనలు జీవితము నుండి మనము బయటపడుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మూర్ఖపు జీవితము వలన, నీతిమంతులకు హాని చేయుట వలన మన యొక్క జీవితము మరింతగా దిగజారిపోతూ ఉన్నది. ఇంకా పాపములో
నశించిపోతూ ఉన్నాం. ఇదే దుష్టత్వము ప్రభుని పట్ల కూడా ఆనాటి యూదయ ప్రజలు చూపించినటువంటి విధానమును ఈనాటి సువిశేషములో యోహాను శుభవార్తలో మనం చదువుకుని ఉన్నాం. ప్రభు రహస్యముగా పండుగకు పర్ణశాలల పండుగ జరుపుకోవడానికి యెరూషలేము వెళ్తూ ఉన్నారు. ఆయనను చూచినటువంటి కొంతమంది యోధులు, ఈయన ఈ విధంగా ఇక్కడ తిరుగుచున్నాడు, దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు, ఆయనను ఎందుకు వదిలివేశారు, ఈయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా భావిస్తూ ఉన్నారా అనేటటువంటి ఆలోచన చేసి ఈ విధంగా తాము క్రీస్తు ప్రభుని ద్వారా, యేసు ద్వారా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు గ్రహించడానికి మారుగా ఆయన యొక్క ఆటంకము తొలగిపోతే, ఆయన యొక్క అడ్డు తొలగిపోతే తమ యొక్క స్వంత ఆలోచనలలో హాయిగా జీవించవచ్చు, తాము చేయుచున్నటువంటిది, తాము చేస్తూ ఉన్నటువంటి పనులు, తమ యొక్క మార్గములకు ఇక ఎవరు కూడా ప్రశ్నించేటటువంటి, అడ్డు చెప్పేటటువంటి వారు ఉండరు అను ఆలోచనతో వారు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానము ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎవరో మీకు తెలియనా? నేను ఎక్కడ నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను ఎక్కడ నుండి వచ్చినదో మీకు తెలియదు అని ప్రభు వారి యొక్క మూర్ఖపు దుష్టత్వపు ఆలోచనలు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. నేను తండ్రిని ఎరుగుదును, ఎలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను. కానీ యేసు తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాడు అనున్నటువంటి సత్యము ఈ మూర్ఖులు గ్రహించపోతున్నారు. గ్రహించక ఆయనను తొలగించుటకు, ఆయనను అడ్డు తొలగించుటకు ప్రవర్తిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఇంకను మనకు దుష్టుల యొక్క ఆలోచనలు గూర్చినటువంటి విధానములు మనకు 36వ కీర్తనలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దుష్టుని హృదయమున పాపము మంతనము చేయును, అతనికి దైవభీతి ఉండదు, అతడు తనను తాను ఘనముగా ఎంచును. దేవుడు తన పాపమును గుర్తుపట్టడనియు తన దోషమును ఖండింపడనియు తలంచును. అతని పలుకులు దుష్టత్వముతోనూ అబద్ధముతోనూ నిండి ఉండును. ఇంకను మనము 53వ కీర్తనలో దుష్టుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో ఇంకా గ్రహిస్తూ ఉన్నాం. మూర్ఖులు దేవుడు లేడని ఎంచెదరు, వారెల్లరూ దుష్టులై ఘోర కార్యములో పాపములో జీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా దుష్టుల యొక్క జీవితము ఈ లోకములో నశిస్తూ ఉన్నది క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము మొదటి పట్టణంలో సొలొమోను యొక్క జ్ఞాన గ్రంథంలో చదువుతున్న వారి యొక్క కార్యములు అన్నీ కూడా తప్పుగా ఉంటూ ఉన్నాయి అని ప్రభువే స్వయముగా తెలియచేస్తూ ఉన్నాడు. దుష్టుల యొక్క భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి, వారు తమ దుష్టత్వం వలన మూర్ఖులైరి. కానీ వారికి దేవుని యొక్క మర్మములు తెలియదు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారు గ్రహించరు. ఇది మన యొక్క విశ్వాసము, ప్రభువు తెలియపరచునటువంటి మన యొక్క విశ్వాస సత్యము. కాబట్టి ఈ సత్యము కొరకు, ఈ నీతిమంతమైన జీవితము కొరకు, ఈ పవిత్రమైనటువంటి జీవితము కొరకు మనందరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. నలుగుగొట్టబడుటకు క్రీస్తు వలె సిలువను ఎత్తుకొని మనము ఈ భారమును మోస్తూ ఉన్నాం. పాపము చేయకుండా నష్టపడుటకైనా సిద్ధపడుతూ ఉన్నాం. మనము దుష్టత్వమునకు పాలు పడకుండా మన యొక్క జీవితములో ఈలోక సంబంధమైనటువంటి విషయములు విడనాడుట వలన పేదరికములో కానీ, సుఖ సంతోషములు లేనటువంటి జీవితములో కానీ ఉండుటకు మనము స్వచ్ఛముగా స్వతహాగా ముందుకు వస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే క్రీస్తు మనకు ఈ యొక్క మార్గమును చూపెడుతూ ఉన్నాడు. ఇరుకైనటువంటి మార్గము,
పవిత్రమైనటువంటి నీతిమంతమైన మార్గమే చివరకు జయిస్తూ ఉన్నది. అదే విజయమును బడయుచు ఉన్నది. అది పునరుత్థాన జీవితము. దుష్టులేక మార్గములు, దుష్టులేక విధానములు నశిస్తూ ఉన్నాయి. దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తపస్కాలములో, మిగిలి ఉన్నటువంటి కాలములో మరింతగా మనలో ఉన్నటువంటి ఈ దుష్టపు ఆలోచనలను మనము విడనాడి క్రీస్తు ప్రభుని యొక్క విధానములో, క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని, ముఖ్యముగా నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారిని బలహీనులుగా, పనికిరాని వారుగా మనము పరిగణించగా, వారు మరింతగా క్రైస్తవ విశ్వాసములో జీవించుటకు, మనమును మరింతగా క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవించుటకు ప్రయాసపడి మనందరము కూడా ఈ శిలువ యాత్రలో కల్వరిలో చేరుకొని పాపమునకు మరణించి పుణ్య జీవితమునకు, నీతివంతమైన జీవితమునకు, పునరుత్థానమైన జీవితమునకు అర్హతను క్రీస్తు ద్వారా పొందుదాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క అవసరములను వినయముతో ఆ ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. మీ ఆత్మశక్తి ద్వారా నడిపించండి. సువార్తను ఇంకను ప్రకటింపబడి అసత్యములో, మూర్ఖత్వములో జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ మీ యొక్క వెలుగులో, మీ సువార్త వెలుగులో వారు తమ యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించమని, ఈ సువార్త సేవకులను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సంఘములను దీవించండి. ప్రత్యేకముగా ఈ తపస్సు కాలములో తపస్సును ఆచరిస్తూ ఉన్నటువంటి దీక్షాపరులను ఆశీర్వదించి బలపరచండి. ఈ సమయంలో అనేక విధాలుగా సైతాను శోధనలకు ఎదుర్కొంటూ ఉన్నటువంటి చికాకులు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్య సమస్యలలో, చెడు అలవాట్లలో తమ యొక్క జీవితంలో పోగొట్టుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తాకి స్వస్థపరిచి వారిని బలపరిచి మీ దివ్య కుమారుని యొక్క మార్గములో, శిలువ మార్గములో వారు తమ యొక్క శిలువను మోసుకుంటూ పునరుత్థాన భాగ్యమును పొందినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, ధర్మదాతలను, యాజమాన్యమును దీవించి ఆశీర్వదించి ఈ ఛానల్ ద్వారా అనేక మంది మీ దివ్య నామమును వారు తెలుసుకొని మీరే నిజమైన దేవుడుగా, మీ దివ్య కుమారునియందు రక్షణ కలదని ఆత్మశక్తి ద్వారా నింపబడి నడిపించబడినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో, దీనతతో, విశ్వాసముతో మేము చేయు ఈ ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించి దీవించమని ఈ మనవులన్నిటిని మనాథుడని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మది తలపులు తెరచి మళ్ళీ నమ్ములు విడచి
నా హృదిని కానుకగా నీకీయ తలచి మది తలపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి ప్రభు పూజార్చనలు ప్రభు పాద సన్నిధిలో ప్రభు పూజార్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీ ఒసగిన అణువణువు నీకే అంకితం, నీ ఒసగిన అణువణువు నీకే అంకితం. అదే నీకు ప్రియమని, అదే మాకు వరమని, అదే నీకు ప్రియమని, అదే మాకు వరమని అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మహాశక్తివంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తుల మగుదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వాధారమైన నిన్ను చేరుకొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచెందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమొగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు విందు వేళాయిగా ప్రియమునరారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా ప్రియమునరారండి ప్రియ సంఘమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా రయమునరారండి ప్రియ సంగమా. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిదే. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిదే. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా రయమునరారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా రయమునరారండి ప్రియ సంఘమా.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గడచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుడు. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనసులతో జీవింతుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధనా. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువా ఆరాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువా ఆరాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా,
నీకిచ్చెదనయ్యా, నాదంతా నీకర్పించెదనయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధనా, కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధన.